అమెరికా చేరుకున్న రుద్రయ్య బలవంతంతో మందు తాగుతున్న క్రమంలో సారా వాళ్ళ నాన్న ఫిలిప్ వస్తాడు. అప్పుడు, హే ఫిలిప్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్. హౌ వాస్ ది డే? బై ద వే, మన డాటర్ సారా అండ్ ఫ్యామిలీ వచ్చారు. హే హాయ్, అందరూ బాగున్నారా? అల్లుడు గారు బాగున్నారా? వాడు నా కొడుకు, నాలాగే అందంగా ఉంటాడు. కానీ నీకు సిగ్గు లేదా? భార్యతో పేరు పెట్టి పిలిపించుకుంటున్నావు. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? ఒసే రుద్రమ్మ, ఆపవే. అమ్మా, ఏమైంది నీకు? నువ్వు ఆపరా. నువ్వు దీన్ని కట్టుకున్నప్పుడే చెప్పాను ఈ పేరు బాగోలేదురా అని, మార్చాలి అని. అయినా ఊర్లో రంగి ఎగతాలు చేసింది, సారా, మందు, విస్కీ అని. అదే నిజమైంది. అమ్మా, నీకు తాగింది ఎక్కువైంది. ఎవర్రా తాగింది? నీ అత్త తాగింది, నీ పెళ్ళం తాగింది, నీ అయ్య తాగాడు, నువ్వు తాగావు. నేను కాదురా, ఇది తాగుబోతుల కొంప. ఏంటమ్మా, తాగడం ఫస్ట్ టైమా? కాదురా పిలిగడ పోడా. తాగి తాగి బాగా కిడ్నీలు, లివరు, లోపల అవయవాలన్నీ పాడైపోయినాయి. వచ్చి రిపేర్ చేస్తావా? నీకంటే ఎక్కువ అమ్మా, చేయిస్తా. శవాల మీద చిల్లర పైసలు ఏరుకునే మొఖము నువ్వును. అయినా వద్దురు, నీకు అప్పగిస్తే తీసుకెళ్ళి నా కిడ్నీలు బజార్లో మంగమ్మ ఇడ్లీ నమ్మినట్టు అమ్మేస్తావు. అమ్మా, ఆపుతావా? అరుస్తున్నావేంట్రా? నోర్మోస్కా. అబ్బా, అనవసరంగా తాగించాం, ఎక్కువైనట్టుంది. ఓసేయ్, ఆపుతావా? పరువు పోతుంది. నీకుందారా అది? ఈకలు పీకిన కోడి ముఖము నువ్వును. చెల్లెమ్మా, నువ్వు కొంచెం ఊరుకోమ్మా. నీ బల్లి ముఖం, పిల్లి గడ్డం, అచ్చం ఉడతలు పట్టేవాళ్ళ ఉన్నావు. నిన్ను చూస్తే నిజంగా కిడ్నీలు ఇడ్లీలా అమ్ముకుంటావురా, నాకు తెలుసు. అమ్మా, ఊరుకోవే. కప్పాడకు రావి, అత్త ఫస్ట్ టైం తాగింది కదా. అసలు సారా, నువ్వు నన్ను ఎన్నిసార్లు సావు అన్నావే? నన్ను వచ్చేరాని తెలుగులో నువ్వు అమ్మన బూతులు తీర్చావు కదే. నీ సందు చూసుకొని ఈ నాలుగుడు కూడా నన్ను ఆడుకున్నాడు. నేనెప్పుడు ఆడుకున్నానే? నన్ను తగిలావా? రే రవి, ఏంట్రా ఇది? అథా, కొంచెం రెస్ట్ తీసుకోండి. ఎందుకే రెస్ట్? నీ ఇంట్లో పెట్టిన బువ్వ అరగడానికా? తినడానికి బువ్వ లేదు, పోతానికి దొడ్డి లేదు. ఇదో చక్కల కొంప, తొక్కలో మనుషులు. రెస్ట్ అంటారు, రెస్ట్. వదినా, మీరెందుకు అలా పోట్లాడుతున్నారు? వసే, ఇంతకు ముందు ఏమన్నావే? నేను జాంబీనా? అవును, నిజంగా జాంబీవే, కానీ తనన్నది జంబో. నేను జంబోనా? కుక్కలా ఎగరాలా? నీ పెద్ద మొహం వేసుకొని పట్టడన్నో వండుకోవటం చేత కాదు. సర్ది పెట్టలో సర్ది కూడా తినే మొఖం దానా? నువ్వు అంత మాట అంటావా? నీకెంత పొగరే? పొగరంటే ఏంటి? నీ ఒంట్లో టన్నులు టన్నులు ఉందే అది. పొగరంటే బ్లడ్డా? బ్లడ్ కాదే, బ్లడీ పూల్. పొగరంటే పొగరే. అది పూల్ కాదే, ఫూల్. అవునారా, బ్లడీ ఫుల్. కరెక్టేనా? అసలు ఇప్పటితో మొహం దానా, ఇంకా పోయి. వదినా, నేను ఇప్పటికే చాలా తప్పు చేశాను. మీకు మంది ఇచ్చే ఇక పోయాను. ఇప్పుడు కాదు, సారాని కానీ తప్పు చేశావు, ఇండియాకి పంపించి తప్పు చేశావు. తప్పు మీద తప్పు చేసి ఇప్పుడు తగుదునమ్మా అని వచ్చి తప్పు చేశాను అంటున్నావా? చెల్లికి మొదటి రోజే ఎంత కోపం. అరే, నీకు తెలుగు ఎలా వచ్చురా? మా నాన్న తెలుగువాడే, నాకు బాగా వచ్చు చెల్లెమ్మా. మరి బిడ్డకు నేర్పించవచ్చు కదరా బడ్డుగా. అథ, కొంచెం అగండే. ఇదంతా నీ వల్లేనే. నువ్వే ఆగు. నువ్వు మా ఇంటికి రాకపోతే నేనెంత దూరం వచ్చేదాన్ని కాదు కదా. వచ్చిన దగ్గర నుండి కడుపు ఉబ్బిపోతుంది. ఏంటి నాకు ఈ హరిగోస? ఒసే రుద్రమ్మ, మనం ఇంట్లోకి వెళ్దాం పదవే. అంతలో అక్కడికి సారా వాళ్ళ తాతగారు ఆఫీస్ నుండి వస్తారు. హలో పీపుల్, ఎలా ఉన్నారు? సారా, ఎలా ఉన్నావమ్మా? తాత, నేను బాగున్నానా, నువ్వెలాగున్నావు? మా తాత ఇండియా మీద ప్రేమతో నన్ను ఇండియా పంపి తెలుగు కాలేజ్లో జాయిన్ చేశారు. ఈయన లేకపోయి ఉంటే
నేను కలిసేదాన్ని కాదు రవి. ఇంకో పిల్లగాడు పోడు మీ తాతనా? ఏం నాయనా ఇదంతా నీ పనేనా? ఏంటి పెద్దవాళ్ళతో ఇలానేనా మాట్లాడేది? నేను ఇంతే మాట్లాడతా, ఇంకా ఎక్కువ మాట్లాడతా. ఏ ఇంట్లో నుండి గెంటేస్తారా ఏంటి? ఎందుకే అలా మాట్లాడుతున్నావు? కోపం వచ్చి గంటేస్తే ఇంకో కొంప కూడా తెలియదే, రోడ్డున పడతాం. ఒరే పిల్లిగాడ పోడా, నీ గురించి చెప్పురా. నేనా అమ్మా? నా పేరు మాథ్యూ. నేను ఇక్కడికి చాలా సంవత్సరాల క్రితం వచ్చాను. తర్వాత ఇక్కడే సెటిల్ అయ్యాను. ఏంటమ్మా అంతలో తాగావా? నేనెప్పుడు తాగాను? తాగుబోతులు మీరు, మేం కాదు. అయినా ఆఫీస్ ఎప్పుడో అయిపోతే ఇప్పటిదాకా ఎక్కడ తిరిగి వస్తున్నావురా? నీకు కొంచెం ఎక్కువ అయింది, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. నాకు కాదు ఎక్కువైంది, నీకురా. ఇంట్లో పెళ్ళం లేదని బయట నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి వస్తున్నావు. వామ్మో ఏంట్రా ఈవిడ? ఇప్పటిదాకా నన్ను తగిలింది, ఇప్పుడు నిన్ను. అంతే తేడా. వేయ్ నోటికి తాళం వేయ్. ఏంటి నేను నిన్ను తగిలానా? ఏది దెబ్బలు చూపించు, ఎక్కడ తగిలిందో చూపించు. ఇలా కాదు, ఇప్పుడు తంతాను, ఆగరా అంటూ రుద్రమ్మ లేవగానే పరిగెత్తున్నాను అనగానే తండ్రి కొడుకులు పరిగెడతారు. ఆగండ్రా, ఆగండి, ఆగండ్రా. ఒసేయ్ ఆగవే. అత సాగు 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 అంటూ పరిగెడుతుంది. వారి వెనక రవి వెనక వాళ్ళ అత్త అందరూ ఇలా పరిగెడతారు. ఎలాగోలా రుద్రమ్మ బారి నుండి ఫిలిప్, మాథ్యూ తప్పించుకుంటారు. రుద్రయ్య రుద్రమ్మను తీసుకుని వాళ్ళ గదిలోకి వెళ్తాడు. అక్కడ రుద్రమ్మ ఇలా మాట్లాడుకుంటున్నారు. అరే ఆకలేస్తుందిరా. నన్ను తినవే. నీ ఒక్కి మొహం, ఒంటి మీద కేజీ కండలేదు, నిన్నెలారా తినేది? ఒసేయ్ మొగుణ్ణి అరే ఒరే అనకే, ఎవరైనా చూస్తే పరువు పోతుంది. ఏం పర్లేదు, ఇక్కడ అందరూ అలానే పిలుచుకుంటారు, ఎవ్వరు ఏమనుకోరు. అయినా నీకు పరువు ఉందా పోవడానికి? ఇప్పటి వరకు నువ్వు భయపెట్టింది చాలులే, నన్ను ఇంకా బెదరగొట్టకు. ఒరే నాకు దాహం వేస్తుందిరా. నా రక్తం తాగు. చేసి నీ రక్తం అస్సలు బాగోదు. 30 ఏళ్ల నుంచి తాగుతూనే ఉన్నావు కదా, ఇప్పటికి ఎగుడు కొట్టిందా? అయినా బతికించావమ్మా. ఇదిగో ఈ నీళ్లు తాగు. ఇవ్వండి అని నీళ్లు తాగి పడుకుంటుంది. అలా నిద్రలోకి జారుకుంటారు రుద్రమ్మ. మరునాడు పొద్దున్నే, ఏమండి ఏంటి ఒళ్ళంతా పులిసిపోయినట్టుంది, స్నానం చేయాలి. ఈ బాత్రూమ్ ఏంటో ఏమో, ఈ తిప్పలు ఎప్పుడు పోతాయో ఏమో. రాత్రి ఏం జరిగిందో గుర్తులేదా? ఏం జరిగింది? సారా వాళ్ళమ్మ ఏదో నీళ్లు తాగించింది, ఆ తర్వాత వచ్చి పడుకుందాం, అంతేగా? అంతేనా? అంతే కదా, ఇంకేమైనా జరిగిందా? ఏం లేదులే, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్కి వెళ్దాం. అలాగే అంటూ బాత్రూంలోకి వెళ్తుంది. అప్పుడు రుద్రయ్య, అమ్మయ్యా దీనికి ఏం గుర్తులేదు, బతికించింది, లేకపోతే పరువు పోయేది. ఆ తరువాత ఫ్రెష్ అయి వస్తుంది రుద్రమ్మ. అప్పుడు రుద్రమ్మ ఇద్దరూ కలిసి టిఫిన్ చేయడానికి డైనింగ్ హాల్కి వెళ్తారు. అక్కడ అప్పటికే అందరూ కూర్చొని ఉంటారు. అప్పుడు, అన్నయ్య గారు బాగున్నారా? బాగున్నానమ్మా. మీ నాన్నగారా? అవునమ్మా. బాగున్నారా అంకుల్? బాగున్నానమ్మా. అబ్బా మీ ఇద్దరు గడ్డాలు భలే చూడముచ్చటగా ఉన్నాయి అన్నయ్య. ఎంతైనా ఈ బంధు ముక్కలు తినాలంటే కొంచెం కష్టంగా ఉంది, టైం పడుతుంది కాబోలు. అవునమ్మా, మరేం పర్వాలేదు, అన్నీ అవే అలవాటు అవుతాయి. సరే తినండి. అందరూ భోజనం చేస్తారు. ఆ తర్వాత, భోజనం చాలా బాగుంది వదినా, ఈరోజు సరిపోయింది నాకు. రోజులు గడిస్తే అవే అలవాటు అవుతాయమ్మా. చాలా మంచి భోజనం పెట్టారు వదినమ్మా, ఈరోజు కూడా చాలా చల్లగా ఉంది. కొంచెం నిన్న ఇచ్చిన మందిస్తే. ఆ మాట పూర్తి కాకుండానే అందరూ షాక్ అవుతారు. అలా అత్త మందు తాగి వారి మీద చిందేసిన ఘట్టం ముగిసింది. బాగా నవ్వుకున్నారు కదూ. కేవలం మీరు మాత్రమే నవ్వుకోకండి, షేర్ చేసి 10 మందిని నవ్వించండి. లైక్ చేసి ఎంతో మందికి రీచ్ అయ్యేలా సహాయపడండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు బాగా నచ్చితే సూపర్ థ్యాంక్స్తో మమ్మల్ని ప్రోత్సహించండి.